హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఈ ఫ్లాట్ ఇంతకుముందు మనం వాల్ కటింగ్ చేసి పైపులు పెట్టామన్నమాట. మీరు ఈ పిల్లర్ చూస్తే గుర్తొచ్చింది, హాల్లో మధ్యలో పిల్లరు. ఓకే, ఇది కిచెను, ఇది బెడ్రూమ్ అన్నమాట. ఓకే, మీకు ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కొంతవరకు వైరింగ్ అనేది అయిపోయింది. ఆ కిచెన్లో వైర్లు ఇలా, అలాగే ఈ హాల్లో వైర్లు లాగి ఎంసీబీ బోర్డులో పడేసాం. అలాగే బెడ్రూమ్ ఒకటి ఉంది ఇంకా చేయాల్సింది. ఓకే, మీరు బెడ్రూమ్ కూడా చూడవచ్చు. సీలింగ్ కూడా అయిపోయింది, అలాగే పెయింట్లు కూడా ఒక కోటింగ్ అయ్యిందనమాట. ఇక్కడ ఇటువే బోర్డు, అలాగే ఈ గుమ్మం పక్కన ఇది ఒక 8 మళ్ళర్ మెయిన్ బోర్డు. ఓకే, మనం ఇప్పుడు ఈ రూమ్లో వైరింగ్ చేసి అలాగే బోర్డులు వేసే విధానం చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించవచ్చు, మనం వాడే మెటీరియల్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ ఫ్లాట్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఇది ఎడిసన్ కంపెనీ అనమాట. 718 వైర్ ఇది. ఉన్న వాటిలో బెస్ట్ కంపెనీ అంటే ఎడిసన్ కంపెనీ అనమాట, సర్వీస్ వైర్లు. అలాగే ఇదే వైర్లు 720 వైర్ అని, దీని మీద గేజ్ తక్కువది ఉంటుంది అనమాట. ఓకే, అది తక్కువ వాడుతూ ఉంటారు. ఎక్కువగా వాడేది 718. దీని తర్వాత ఇంకా హెవీగా కావాలనుకుంటే 716 అనేది ఉంటుంది అనమాట. మనకి ఎక్కువ లోడ్ ఉందనుకుంటే 716 వాడాలి, లేకపోతే 718 అనేది సరిపోయేది సర్వీస్ వైర్లు. అలాగే మామూలు కాపర్ వైర్లు వచ్చి ఫినోలెక్స్ అనమాట. ఓకే, ఉన్న వాటిలో బెస్ట్. ఎందుకు బెస్ట్ అని చెప్తున్నానంటే ఇది వైర్ క్వాలిటీ అనేది బాగుంటుంది అనమాట. అంత స్టాండర్డ్గా ఉంటుంది, మనకి వర్కర్స్కి లాగడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఈ వైర్ అనేది. వైర్ కూడా బాగుంటుంది, నాణ్యతగా ఉంటుంది అనమాట ఉన్న వాటిల్లో. అంటే ఇది ఒకటే మంచి వైర్ అని కాదు నేను చెప్పేది, ఇంకా చాలా కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు ఈ హ్యావెల్స్ అని, పాలిక్యాప్ అని, అలాగే ఉన్నాయి జిఎం అని, గోల్డ్ మెడల్ అని, అవి కూడా ఉన్నాయి. కాకపోతే ఉన్న వాటిలో బెస్ట్ అనమాట ఫినోలెక్స్ అనేది. ఈ ఫీజ్ క్యారియర్లు ఉన్నాయి కదా, వీటిలో యాంకర్ కంపెనీ అనేది బెస్ట్ అనమాట ఉన్న వాటిలో. ఓకే, ఇది 32 amps ఫీజ్ క్యారియర్. మనం ఇప్పుడు ఇదే వేస్తున్నాం అనమాట. అలాగే ఎంసీబీలు ఉన్నాయి కదా, ఈ ఎంసీబీల్లో లెగ్రాండ్ అనేది మంచి కంపెనీ అనమాట. మనం ఎంసీబీలు వాడేటప్పుడు లెగ్రాండ్ కంపెనీ వాడటం చాలా మంచిది. ఇంకా వేరే కంపెనీలతో పోల్చుకుంటే ఉన్న వాటిలో టాప్ అనమాట లెగ్రాండ్ అనేది. ఓకే, ఇంకా స్విచ్లు ఉన్నాయి కదా, స్విచ్లో ఇది మనం ఇప్పుడు వాడేది గోల్డ్ మెడల్ అనమాట. కరువు మోడల్ అనమాట ఇది. మీరు ఇక్కడ చూస్తే అర్థమైంది, ఇక్కడ చూడొచ్చు మీరు. అంటే మోడల్ కరువు అనమాట. ఈ గోల్డ్ మెడల్ కంపెనీలో ఈ హోల్డర్లు వాడితే ఈ జిఎం కానీ గోల్డ్ మెడల్ కానీ వాడటం మంచిది. అంటే షాప్ వాళ్ళు మనకి అవి బాగుంటాయి ఇవి బాగుంటాయి అని అంటకట్టేస్తూ ఉంటారు, అలా ఒక్కోసారి బాల్తో కొట్టిస్తారనమాట. మనం వాడిన ప్లేట్లు, స్విచ్లు, ఓకే ఇవన్నమాట స్విచ్లు. ఓకే, రెగ్యులేటర్లు, సాకెట్లు. అలాగే ఇక్కడ చూడొచ్చు, 2 వర్కర్స్ కనిపిస్తున్నారు. ఓకే, ఏంటో అసలు సీరియస్గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. హలో, ఏమండి, ఏంటండి, ఏం చేద్దామని వచ్చారు? హెల్ప్ చేస్తున్నారా? ఏం చేశారు ఇప్పుడు దాకా? జాగ్రత్తగా బిగిండి అమ్మా. నాకు మళ్ళీ పని ఎక్కువ అయ్యేలాగా చూడమాకండి. ఇది కిచెన్ అనమాట. కిచెన్లో కూడా అంటే కిచెన్లో వైరింగ్ అనేది అయిపోయింది. ఈ ట్యూబ్లైట్లు అవి కూడా ఫిట్ చేశాను. మనం ఆ బెడ్రూమ్ మటుకు చూద్దాం. ఈ హాల్లో కూడా చాలా వరకు అయిపోయింది. ఊరిని చిన్న వీడియో చేద్దాం అన్నట్టు ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రంట్ సైడ్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ రూమ్లో వైరింగ్ చేయడానికి సంబంధించిన వైర్లన్నీ నేను విడివిడిగా తీసి మీకు అర్థమయ్యేలాగా చెప్దామనే ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను. మనం ఈ రూమ్లో వాడటానికి కావాల్సిన వైర్లు అనమాట. అంటే ఈ రూమ్లో ఏమేమి ఉన్నాయి ఏంటనేది తెలుసుకోవాలి మనం ముందుగా. ఈ రూమ్లో ఇటువైపున ఏసీ పాయింట్ ఒకటి ఉందన్నమాట. అంటే ఏసీ ఒకటి ఫిట్ చేస్తారు, దానికి సంబంధించిన మెయిన్స్ వైర్ అనేది మనం లాగాల్సి ఉంటుంది. ఏసీకి వాడే వైరు 4 స్క్వేర్ అనమాట. ఒకటే కలర్ ఉంది, ఒకదానికి మార్కింగ్ చేసి నేను న్యూట్రల్ వైర్గా కూడా అదే కలర్ వాడుతున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు 4 స్క్వేర్ అనమాట ఇది. అలాగే 1 స్క్వేర్ వైరు ఎర్త్కి. ఓకే, అది కూడా కొలత తీసుకున్నాను నేను, లేట్ అయిద్దనే ఉద్దేశంతో. అలాగే బెడ్ పక్కనే 2-వే బోర్డు అనమాట ఇది. ఇప్పుడు ఈ బోర్డులో నుండి
ఈ గుమ్మం పక్కన బోర్డు ఉంది కదా, ఆ బోర్డులోకి 2-వే స్విచ్లు 2 ఉంటాయి కదా, అంటే లైట్కి ఫ్యాన్కి అనమాట. రెండిట్లకి వర్క్ అవ్వడానికి ఈ బోర్డులో నుండి ఆ బోర్డులోకి 4 వైర్లు అనేవి లాగాల్సి ఉంటుంది. ఓకే, నేను ఈ గుర్తుండటానికి 2 టేపులు అనేవి వేసాను ఒక్కో వైర్కి. మనం లాగింది కూడా ఎల్లో రెడ్ ఒక వైరు, అలాగే ఎల్లో బ్లూ అనమాట ఒక స్విచ్కి. ఓకే, 2 స్విచ్లకి 2 సెట్లు అనమాట. 1 స్క్వేర్ వైర్ ఇది. ఓకే, అలాగే ఇంకా మీరు చూడొచ్చు ఈ బోర్డులోకి అసలు మెయిన్స్ రావాలి కదా, ఎంసీ బోర్డులో నుండి. మీరు ఇక్కడ చూస్తే రెడ్ బ్లాక్, అలాగే ఎల్లో అంటే ఇన్వర్టర్కి ఒకవేళ ఫ్యూచర్లో ఇన్వర్టర్ పెట్టుకుంటే వాడుకుంటారనే ఉద్దేశంతో మనం ఈ ఎల్లో వైర్ కూడా లాగుతున్నాం అనమాట. ఓకే, ఎర్త్ ఇది ఒక సెట్ ఈ బోర్డులోకి మాత్రమే వచ్చింది ఎంసీ బోర్డులో నుండి. ఇప్పుడు ఈ బోర్డులోకి కూడా సప్లై కావాలి కదా, ఈ బోర్డులోకి సప్లై ఈ బోర్డులో నుండి జంపింగ్ అనమాట, జంపింగ్ అయ్యిద్ది. ఓకే, డైరెక్ట్గా ఎంసీబీ బోర్డులో నుండి ఆ బోర్డులోకి సప్లై ఏమీ అవసరంలా. ఓకే, అంటే ఈ 2-వే వైర్లతో పాటు ఈ బోర్డులోకి ఇంకొక 2 వైర్లు 1 స్క్వేర్ వైర్లు లాగుదాం. అంతకన్నా ముందు మనం చేయాల్సింది ఏంటంటే ఈ మెయిన్స్ మొత్తాన్ని కలిపేసేసి, ఓకే, మనం ఎంసీ బోర్డులోకి లాగాలి కదా. ఇక్కడ జంక్షన్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ జంక్షన్ బాక్స్లో నుండి ఓకే వెళ్ళినాయి కదా, అటువైపుకి వెళ్ళిపోయి ఈ ఎంసీబీ బోర్డులో వేసి మళ్ళీ ఇటువైపుకి వద్దాం. ఓకే, వైర్లు ఇటు వచ్చినాయి కదా, ఇక్కడ ఆల్రెడీ వైర్లు ఉన్నాయి, ఒక్కొక్క సెట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇన్వర్టర్ అవసరం లేని దానికి మామూలుగా ఫేస్ ఇన్వర్టర్లు 3 ఉంటాయి అనమాట. ఓకే, అలా కొంచెం కలర్ కూడా అటు ఇటుగా ఉంటుంది ఒక్కొక్కటి అవసరానికి కొద్దీ. ఇప్పుడు ఈ బ్లూ వైర్ వచ్చి ఈ హోల్డర్ న్యూట్రల్ అనమాట. ఇప్పుడు మనం ఆ బోర్డులోకి ఇప్పుడు ఎలాగే లాక్కొచ్చాం అన్ని మెయిన్స్ కూడా. మనం ఏ వైర్ లాగడానికైనా సరే స్ప్రింగ్ కావాలి కదా. ఓకే, అంటే మనం వాడుతూ ఉంటే ఇది సాగిపోతూ ఉంటుంది, ఫస్ట్లో బాగా పనిచేసింది అనమాట. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు మనం దీనికి వైర్లు కట్టుకుని లాక్కుందాం. ఓకే, టేప్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ వైర్లని ఈ బోర్డులోకి లాక్కుందాం. లాగమ్మా మెల్లిగా. ఫ్రెండ్స్, మనకి ఈ ఎంసీ బోర్డులోకి ఈ వైర్లు అనేది లాగేసుకున్న తర్వాత వచ్చేసినాయి కదా, ఇట్లా వదిలేద్దాం. ఇటు వెళ్ళాలి కదా ఇవి. అలాగే ఇక్కడ గుమ్మం పక్కన బోర్డు దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ సెట్ కదా, ఇవి ఇటు. మనం కొలత కూడా చూసుకోవాలి సరిపోతుందా లేదా అనేది. ఓకే, సరిపోయినాయి కదా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ 2-వే వైర్లు చూడొచ్చు, ఇవి 2 కలర్లు తీసుకున్నాను ఒక్కో సెట్లో, అలాగే 2 టేపులు కూడా వేసాను ఒక్కో దానికి. ఓకే, ఇందులో ఎల్లో బ్లూ అనేవి ఉన్నాయి అనమాట, ఇందులో ఎల్లో రెడ్. ఓకే, వేరియేషన్ తెలుస్తుంది అనమాట మనకి 2-వే వైర్లో కూడా ఏది ఫ్యాన్ది ఏది లైట్ది మనం ఏదో ఒకదానికి ఇచ్చుకోవచ్చు, గుర్తుగా ఉంటుంది అనమాట. ఓకే, ఈ 2 2-వే వైర్లు ఇక్కడ నుండి ఇట్లా లాక్కుందాం ముందు. ఓకే, అలాగే అటు నుండి తర్వాత అట్లా ఆగుదాం అందులోకి, ఈ 2-వే బోర్డులోకి. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది, ఇక్కడ ఒక వైర్ కనిపిస్తుంది కదా, ఇది సీలింగ్లో నుండి వచ్చిన వైర్ అనమాట. ఈ ఫ్యాన్ వైర్ ఉంది కదా, సీలింగ్లోకి లైట్లు వైర్లు అవేమీ లాగలేదు, వాళ్ళు వద్దన్నారు అనమాట సీలింగ్లో లైట్ పాయింట్లు. అందు గురించి మనం 2 వైర్లే లాగాం సీలింగ్లో నుండి. ఒక ఫ్యాన్ పాయింట్ అది. మనం వీటితో పాటు ఇంకా తీసుకోవాల్సిన వైర్లు ఏంటి, ఇంకా ఈ 2-వే బోర్డు ఉంది కదా, ఇందులోకి సప్లై కూడా రావాలి కదా. మరి మనం ఏసీ సప్లై నుండి తీసుకోకూడదు, ఇందులో కూడా ఒక ఇన్వర్టర్ వైరు అలాగే న్యూట్రల్ కూడా ఒకటి విడిగా వేద్దాం. అది హెవీ లోడేం కాదు కాబట్టి 2 అంటే ఫ్యాను లైటే కాబట్టి ఉండేది, మనం దానికి కూడా 1 స్క్వేర్ వైర్ ఒక సెట్ అనేది తీసుకుందాం. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఎల్లో బ్లూ ఇది కూడా. ఓకే, మనం ఇది గుర్తుంది కదా 2-వే వైర్ అని, అంటే ఫేస్ న్యూట్రల్ అనేది గుర్తుంటుంది, అందు గురించి టేబుల్ వేసింది కూడా. ఓకే, 3 సెట్లు అనేవి వచ్చినాయి కదా. ఇంకా మనం లైట్ పాయింట్లు కూడా 2 లైట్ పాయింట్లు పెట్టాలి, అక్కడ ఒకటి అలాగే ఇక్కడ ఒకటి ట్యూబ్ లైట్కి.
అది హాలర్కి. ఓకే, ఆ వైర్ కూడా పెట్టేద్దాం దీంట్లోనే. దానికి మనం రెడ్ బ్లూ. ఓకే, ఇవి 2. ఓకే, 8 వైర్లు అయినాయి. మనం వీటిని కలిపేసేసి ఇక్కడ ఈ మెయిన్స్ వైర్లు ఉన్నాయి కదా, ఈ బోర్డులోకి వచ్చేవి, వీటిని సమానం చేసుకుని వీటికి యాడ్ చేసి మొత్తానికి కలిపి టేప్ వేసేద్దాం. ఓకే, కట్టుకుందాం. ఓకే, స్ప్రింగ్ తీసుకుని ఇక్కడ నుండి అటువైపుకి వద్దాం. జాగ్రత్తగా ఇందులోకి ఎక్కించుకుని నిదానంగా తోస్తూ ఉంటే వచ్చింది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, వచ్చింది కదా. ఇప్పుడు దీనికి స్ప్రింగ్ తొడుక్కుని మడతేసి మళ్ళీ టేప్ వేద్దాం దీని మీద. కొంచెం మళ్ళీ జారిపోయిద్ది. ఓకే, వేసాం కదా. మీరు ఇక్కడ చూడొచ్చు, జాగ్రత్తగా ఎక్కించుకుని. ఓకే, మనం నిదానంగా ఒక పక్కన ఎక్కిస్తూ ఉండాలి, ఒక పక్కన లాగుతూ ఉండాలి. ఓకే, ఇలా నీట్గా పెట్టుకోవాలి, లేకపోతే ఇబ్బంది అన్నమాట. వచ్చేసినాయి కదా. ఓకే, ఇంకా కొంచెం ఉన్నాయి. ఓకే, ఎక్కేసినాయి కదా. ఓకే, ఇక్కడ కట్ చేయాల్సిన వైర్లు 2 ఉన్నాయి, లైట్ పాయింట్. అలాగే మీరు ఇక్కడ కూడా చూడవచ్చు, బోర్డుకి సరిపడా వచ్చినాయి కదా వైర్లు. మనం ఇక్కడ వీటిలో లైట్ పాయింట్ వైర్లు ఒకటి పెట్టాం కదా, ఈ వైర్లు అనమాట. అవి మనం ఈ కట్ చేసుకుందాం. ఇవి ఏవో చూసుకోవాలి, లాక్కుని ఇలా చూస్తే మనకి తెలుస్తాయి అనమాట. ఈ బాక్స్లో కట్ చేశారు. ఓకే, ఈ వైర్లన్నీ అటువే బోర్డులోకి వెళ్ళాల్సిన వైర్లు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తం కలిపి నేను టేప్ వేసాను. ఓకే, ఇప్పుడు ఈ వైర్లని మనం ఈ బాక్స్లో నుండి అక్కడ జంక్షన్ బాక్స్ కనిపిస్తుంది కదా, అందులో ఏసీ బ్యాండ్ వదిలేద్దాం. అలాగే కిందకి ఈ 2 వైర్లు ఇవన్నీ అందులోకి పంపిద్దాం. మనం స్ప్రింగ్ తీసుకుని నిదానంగా ఈ జంక్షన్ బాక్స్లో నెడుతూ ఉంటే అటువైపుకి స్ప్రింగ్ అనేది వచ్చింది. ఓకే, ఈ బెండ్ల దగ్గర వాటి దగ్గర ఒకవేళ తిరగలేదనుకోండి, మనం కొంచెం ఇట్లా తిప్పుతూ ఉంటే స్ప్రింగు అదే వెళ్ళిద్ది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, వచ్చింది. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఆ స్ప్రింగ్ లాగుదాం. నిదానంగా లాగు. మనం అక్కడ లాగుతుంటే ఇక్కడ కూడా ఎక్కించుకుంటూ ఉండాలి. ఓకే, లాగమ్మ, గట్టిగా లాగ్. ఇలా ఎక్కిస్తూ ఉంటే ఫ్రీగా ఎక్కిద్ది అనమాట. లాగమ్మా, అట్లా ఉంచట్లయితే గట్టిగా లాగాలి. ఆగు. ఓకే, వచ్చినాయి కదా. కొంచెం అక్కడ లూజ్ ఉంది, దాన్ని ఒకసారి లాగేమంటే గట్టిగా వచ్చేసింది అనమాట. ఓకే, వచ్చేసినాయి కదా. ఓకే, నీట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ టేప్ వేసిన దగ్గర ఏసీది న్యూట్రల్ వైర్ ఒకటి ఉంది. మనం ఇక్కడ టేప్ వేసాం కదా, ఇది న్యూట్రల్ అనమాట. న్యూట్రల్లో ఈ బోర్డులోకి అవసరంలా. ఓకే, ఈ టేప్ అనేది తీసేద్దాం. ఓకే, ఇక్కడ ఓకే వచ్చిన వైర్లు కూడా మీరు చూడొచ్చు, 2 2-వే వైర్లు, అలాగే ఈ బోర్డులోకి కావాల్సిన సప్లై వైర్లు అనమాట. అంటే ఇన్వర్టర్ వైరు, అలాగే న్యూట్రల్. ఇది ఏసీ ఫేస్ వైర్ అనమాట. ఏసీకి వచ్చే ఫేస్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుండి ఏసీకి వెళ్ళిద్ది అనమాట పైకి. ఓకే, అది కూడా లాగుదాం. ఓకే, ఇది ఎర్త్ అనమాట. ఇవి కూడా ఓపెన్ చేసేద్దాం. కిందకి లాక్కున్న తర్వాత ఓపెన్ చేద్దాం. స్టూలే అమ్మా. ఇప్పుడు ఇక్కడికి ఏసీ న్యూట్రల్ అనేది వచ్చింది. ఫేస్ కిందకి బోర్డులోకి వెళ్ళింది కదా, ఈ బోర్డులో నుండి రావడానికి ఒక ముక్క యాడ్ చేశాను నేను. ఇప్పుడు ఇక్కడ 4 స్క్వేర్ వైర్ అనమాట. మనం దీనికి యాడ్ చేసుకుని ఈ బోర్డులోకి కిందకి నెట్టేద్దాం. ఈ వైర్లు పైకి లాక్కోవాలి. కొంచెం గ్రీన్ వైరు, ఎర్త్ కావాలి కదా ఇక్కడికి. ఓకే, ఆ బోర్డులోకి సరిపడా ఉంచుకుని
మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇవి కొంచెం ఎక్కువైనాయి, కాకపోతే అక్కడ ఏసీ బిగించిన తర్వాత అప్పుడు కట్ చేసుకుంటారనమాట కావాలనుకుంటే. ఓకే, ఇది మార్క్ పెట్టింది నోటర్లో. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఒక లైట్ బైండ్ వేసి ఈ ట్యూబ్ లైట్కి ఈ కిందకి లాగేద్దాం. వేసాం కదా, ఇప్పుడు కింద బోర్డులోకి లాగమ్మా, ఆగా ఈ వదిలే, అది మట్టికి లాగ్ గట్టిగా గట్టిగా. ఓకే, చాలు. వచ్చేసినాయి కదా బోర్డులోకి. ఇది మనం కట్ చేసేసుకోవచ్చు. ఈ టేపులు అన్నీ తీసామంటే మనకి ఈ వైర్లు ఏంటనేది క్లియర్గా ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు ఒకసారి. ఇక్కడ పుట్ లైట్ కూడా బిగించాను నేను, దాని వైర్లు అనమాట ఇవి. ఓకే, మొత్తం ముందుగా నోటర్లు అనేది సపరేట్ చేసుకోవాలన్నమాట. ఇందులో ఉన్న నోటర్లు మొత్తం. ఓకే, ఈ బ్లూ వైర్లన్నీ నోటర్లు అనమాట. అలా అని చెప్పి ఇక్కడ 2A వైర్ ఉంది కదా, బ్లూ వైర్, ఇది కలుపుకోకూడదు. ఓకే, మనం ఇప్పుడు నోటర్లన్నీ ఒకటే నోటర్లో కామన్ చేసి కలిపేటి మొత్తం ఉన్న వైర్లన్నీ. ఓకే, అలాగే ఇప్పుడు లైట్గా మనం ట్విస్టింగ్ చేయాలి. ఓకే, గట్టిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం దీని మీద ఇన్సులేషన్ టేప్. ఓకే, అయిపోయినాయి నోటర్లన్నీ. ఇప్పుడు మనం ఈ ఇన్వర్టర్లో కలపాలని చెప్తున్నాను కదా. ఇప్పుడు లైట్కి ఫ్యాన్కి వేస్తాం ఈ ఇన్వర్టర్ మీద ఉన్న సప్లై అనేది. ఓకే, లూపింగే చేద్దాం ఎందుకు. ఓకే, స్లీవ్ తీసుకుని ఇప్పుడు ఇన్వర్టర్ సప్లై అనేది ఈ బోర్డులోకి వచ్చింది. అలాగే ఇక్కడ నుండి లూప్ అయ్యి అక్కడ 2A బోర్డులోకి కూడా వెళ్ళిద్ది అనమాట. ఓకే, ఎల్లో వైర్ ఇది కూడా కట్ చేసి పక్కన పెడదాం. అలాగే ఇది ఎర్త్ కదా, ఎర్త్ మీకు విడిగానే ఉంది. ఇది ఫేస్ వైరు. అలాగే ఇవి 2A వైర్లు. ఓకే, 2 2A వైర్లు కదా, ఇవి 2 సెట్లు. ఇవి కూడా ఇంత బాగా అవసరంలా కొంచెం కట్ చేసేద్దాం. అలాగే ఈ మిగిలినవి ఇటు కిందకి వెళ్ళింది కదా, కింద పైపులో ఉన్నది ఈ పుట్ లైట్ పాయింట్ అనమాట ఇది. అలాగే ఇక్కడ టేప్ వేసాను చూసారా, ఇది ఫ్యాన్ పాయింట్ అనమాట. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఫ్యాన్ కదులుతూ ఉంటుంది. ఓకే, ఇది ఫ్యాన్ వైర్. అలాగే ఇది ఇక్కడ ట్యూబ్ లైట్ పాయింట్ అనమాట. అలాగే ఇంకోటి ఉంది కదా, ఇది ఆ హాలర్ పాయింట్. ఓకే, ఇవన్నీ ఒకటే వేద్దాం. ఇక్కడ మనకి అన్నీ అర్థమైంది. ఈ 2A వైర్లు, ఇది ఇన్వర్టర్ వైరు, ఇది మామూలు ఫేస్ వైరు, ఇది నోటర్లు, ఇది ఎర్త్, ఈ కంట్రోల్స్ అనమాట, లైట్ కంట్రోల్స్. ఓకే, ఈ టేప్ వేసిన మటుకి ఫ్యాన్ గుర్తున్నాయి కదా. అలాగే ఇటు కూడా వెళ్దాం, ఇది కూడా సపరేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇది MCB బోర్డు నుండి వచ్చిన ఫేస్ వైర్ కదా. అలాగే ఇది ఏసీ దగ్గరికి వెళ్ళే ఫేస్ వైర్ అనమాట. దీనికి ఒక టేప్ వేసుకుందాం గుర్తుకి. అంటే మళ్ళీ నోటర్లు అనుకున్నారు, మామూలు నేను గుర్తుగా వేసుకున్నాం. అలాగే ఇదొక 2A వైర్ కదా, ఇదొక 2A. ఓకే, మనం వీటిని సైజ్ తగ్గిద్దాం. అలాగే ఇది ఇన్వర్టరు, ఇది నోటర్లు, ఇవి కూడా సైజ్ తగ్గిద్దాం. ఓకే, ఇది కూడా ఎంత సైజ్ అవసరంలా మనం ఇది కూడా కట్ చేసేద్దాం. ఫేస్ వైర్ అనమాట. ఓకే, ఏసీ ఫేస్. ఓకే, ఇవి కూడా అర్థమైనాయి కదా. ఇప్పుడు మనం బోర్డుల దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఏ బోర్డు వేద్దాం? ముందుగా ఈ మెయిన్ బోర్డు వేద్దాం. ఓకే, కదా, ఇది వేసాము. ఓకే, ఎక్కించాం కదా, 8 మోడల్ అనమాట ఇది. ఇప్పుడు ఏమి ఎక్కిద్దాం? దీనికి ముందు నోటర్లు ఎక్కిద్దాం. ఓకే, సాకెట్కి నోటర్లు ఎర్త్తో కనెక్ట్ చేసేద్దాం. ఇది
వేలాడుతూ ఉంటుంది బోర్డు, మనం గీచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎర్త్ కూడా కనెక్ట్ చేద్దాం. ఓకే, ఎంత కావాలో వైరు చూసుకుని మనం వైరు స్లీవ్ తీద్దాం. ఓకే, ఓకే, ఇది టైట్ అయ్యలేదు. ఇప్పుడు దీంట్లో మనం ఈ ఫేస్ వైర్ కనెక్ట్ చేద్దాం. ఓకే, వెళ్ళింది కదా. ఇప్పుడు ఇది కూడా టైట్ చేస్తాం. ఓకే, అసలు ఈ ఇన్వర్టర్తో ఇక్కడ అవసరం లేదు. మనం దీన్ని ఈ కింద పైప్లోకి పెట్టేశాను. అలాగే ఈ 2 2-వే వైర్లు కూడా కలుపుదాం. ఓకే, 2 2-వే వైర్లకి 2 కలపాలి కదా. ఇప్పుడు ఇందులో ఏది ఫ్యాన్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఈ సెట్ కలుపుదామా, ఈ సెట్ కలుపుదాం, రెడ్ సెట్ కలుపుదాం. ఫ్యాన్కి మనం ఇది ఫ్యాన్ 2-వేకి కలుపుదాం, ఈ రెడ్ కలర్ ఉన్న 2-వే. ఓకే, ఇక్కడ చూస్తే రెడ్ వైరు కింద కనెక్ట్ చేశాను, ఎల్లో వైరు పైన. ఓకే, కలిపేసాం కదా. ఇది ఫ్యాన్ది, ఇది లైట్ది అనమాట. ఫస్ట్ది లైట్గా ఇస్తాం మనం. ఓకే, ఈ కనెక్షన్ తీసుకెళ్ళి మనం ఫస్ట్ లైట్ కనెక్షన్ 2-వేకి కలుపుదాం. ఓకే, నేను ఇందాక చెప్పాను కదా ఎల్లో కలర్ ఒకవైపునే కలుపుదామని. ఇటువైపున అంటే ఇక్కడ పైన కలిపామనుకోండి ఎల్లో కలరు, ఆ 2-వే బోర్డులో కింద కలపాలన్నమాట. ఓకే, అప్పుడు రివర్స్ లేకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు లైట్ కంట్రోల్స్ ఎక్స్ట్రా ఉన్న కట్ చేసేసుకుని మనం ఈ కూడా స్లీవ్ తీసుకుని, ఇక్కడ మీరు చూస్తే ఇది ఫ్యాన్ది అని చెప్పాను కదా, టేప్ వేసింది. ఈ ఫ్యాన్ 2-వే ఉంది కదా, ఈ 2-వేలో సెంటర్లో మనం కనెక్ట్ చేయాలి. ఓకే, లూజ్ చేసుకుని మనం సెంటర్లో. అలాగే మనకు ఇంకో లైట్ ఉంది, ట్యూబ్ లైట్ అనమాట. 2-వే మీద ఉండే ట్యూబ్ లైట్ ఇది అనమాట. ఓకే, ఇది ఫస్ట్ 2-వే స్విచ్ కలుపుతున్నాం. ఓకే, అలాగే ఈ 2 మిగిలిన కంట్రోల్స్ ఇవి మనం ఈ 2 స్విచ్లు ఇచ్చేద్దాం. ఒకటి ఖాళీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇది చివరిదాన్ని కలుపుదాం. పుట్ లైట్ అనమాట. ఇది 4వ స్విచ్ కలుపుతున్నాం. ఓకే, అలాగే ఇది ఇంకొక కంట్రోల్ ఉంది కదా, ఇది హాలర్ అనమాట. ఆ హాలర్ అది. ఓకే, కలిపేసాం. మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు. కన్ఫ్యూజ్ ఏమి ఉండదు, చాలా సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అదనమాట కనెక్ట్ చేసే విధానం. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మనం ఇక్కడ ఈ 2-వే బోర్డు దగ్గరికి వెళ్దాం. ఈ 2-వే స్విచ్లు కూడా ఓకే కనెక్ట్ అయినాయి కదా. ఇక్కడ ఏసీది 20 amp స్విచ్ ఉంది, రెగ్యులేటరు, 2 2-వే స్విచ్లు, అలాగే ఒక సాకెట్. ఓకే, వీటిలో మనం కనెక్షన్ ఇచ్చే విధానం ఇక్కడ ఇవి 2 2-వే వైర్లు కదా, ఈ 2 ఇట్లా స్లీవ్లు తీసి మనం కనెక్ట్ చేసే విధానం చూద్దాం. ఇప్పుడు ఈ రెడ్ కలర్ వైర్ ఉన్న 2-వే ఉంది కదా, అక్కడ మనం ఈ ఎల్లో కలర్ ఎట్ ఇచ్చాం. మీరు ఇక్కడ చూస్తే ఈ 2-వే స్విచ్ల్లో పైన కనెక్ట్ చేసాం అన్నమాట. ఇట్లా ఉంటుంది కదా బోర్డు, పైన కనెక్ట్ చేసాం ఎల్లో కలర్. ఇప్పుడు అక్కడ కలిపేటప్పుడు కింద వైపున కనెక్ట్ చేయాలి. ఓకే, ఇట్లా ఉంటుంది కదా బోర్డు, కింద వైపున ఎల్లో కలర్ వచ్చేలాగా కనెక్ట్ చేయాలి. ఇది ఫ్యాన్ 2-వే కదా, కింద వైపున ఎల్లో వైర్.
అలాగే ఈ రెడ్ కలర్ వైర్ 12 పైన ఓకే. ఇప్పుడు ఈ రెగ్యులేటర్ కనెక్షన్ వచ్చి మనం ఈ 2 వే స్విచ్కి మనం రెగ్యులేటర్ది ఒక వైర్ ఇచ్చేస్తాం, లూజ్ చేసుకుని. ఓకే, మరి ఫ్యాన్కి సప్లై ఎలా వెళ్ళిద్ది అనుకుంటే ఇప్పుడు ఈ రెగ్యులేటర్కి సప్లై ఇస్తాం కదా, ఇక్కడ నుండి వెళ్ళిద్ది. ఓకే, మనం ఈ ఇన్వర్టర్ వైర్ ఉంది కదా, ఫేస్ వైర్ అనమాట ఇది. ఇన్వర్టర్ వైర్ తీసుకొచ్చి మనం ఇక్కడ లైట్ 2 వే ఉంది కదా, ఈ 2 వే స్విచ్ సెంటర్లో అంటే 2 స్విచ్లకి సప్లై వెళ్ళటానికి అనమాట ఇది. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి 2 వే స్విచ్ సెంటర్లో కనెక్ట్ చేసాం. ఇది ఇన్వర్టర్ నుండి వచ్చే సప్లై. అలాగే ఇంకో 2 వే ఉంది కదా, లైట్ 2 వే, ఇది కూడా కనెక్ట్ చేద్దాం. అలాగే ఈ 2 వే స్విచ్కి పైన ఇది. ఓకే, ఇదనమాట 2 2 వేలు కనెక్ట్ చేసాం కదా, రెగ్యులేటర్ది కూడా కనెక్ట్ చేసాం, అయిపోయింది. ఓకే, సప్లై ఇక్కడ నుండి వెళ్ళిద్ది అనమాట, లైట్కి ఫ్యాన్కి 2 వే స్విచ్ నుండి. ఓకే, సాకెట్కి ఈ ఎర్త్, అలాగే ఈ బ్లూ అనేది న్యూట్రల్ కదా. ఓకే, అలాగే ఎర్త్ సాకెట్కి కనెక్ట్ అయింది కదా. ఓకే, ఇంకా మనకి ఇంకొక విషయం మర్చిపోయాం మనం. ఇప్పుడు ఇక్కడ సాకెట్కి కూడా సప్లై కావాలి కదా. ఓకే, ఇప్పుడు సాకెట్కి కూడా ఇలా కనెక్ట్ చేయాలి. మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ నుండి ఒక వైర్ లూప్ తీసుకుని ఓకే, ఆ స్విచ్ దగ్గర నుండి మనం ఓకే ఈ స్విచ్కి సప్లై అనేది వచ్చింది. ఇక్కడ ఇది నుండి ఈ సాకెట్కి ఒకటి, ఈ సాకెట్ రైట్ సైడ్ నుండి ఒక వైరు ఈ స్విచ్ దగ్గర కలిపామంటే ఈ సాకెట్కి సప్లై అనేది వెళ్ళిద్ది అనమాట. ఓకే, ఇప్పుడు మిగిలింది ఏసీ వైర్లు. ఏసీ వైర్లు ఇక్కడ 20 amps స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ కనెక్ట్ చేయాలి. ఓకే, అదనమాట ఏసీ వైర్లు కూడా కనెక్ట్ అయిపోయింది. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం, అయిపోయింది కదా. ఆ రూమ్లోకి వెళ్ళిన రెడ్ వైర్కి అలాగే ఇన్వర్టర్ వైర్కి నేను కలిపాను అనమాట, రెండింటికి సప్లై ఇచ్చేసాను. అంటే మనకి 2 వర్క్ అవ్వాలి కదా. అలాగే ఆ రూమ్లోకి వెళ్ళిన న్యూట్రల్కి కూడా కలిపాను. ఓకే, మనం ఆల్రెడీ వెలిగేస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఇది కదా దానికి ఇచ్చింది అదనమాట. ఇక్కడ ఇది 2 వే రెగ్యులేటర్ ఆపున్నట్టు ఉంది. ఈ చివరిది లైట్ కదా, ఇదే చూద్దాం, మీరు చూడొచ్చు. ఇది ఇప్పుడు తీస్తే వెలుగుతున్నాయి కదా, ఒకసారి చూద్దాం. అక్కడికి కూడా వెళ్ళి ఇక్కడ ఏస్ ఉన్నట్టుంది, ఇందాక మీరు ఇక్కడ చూడొచ్చు ఏస్ ఉంది, అదే వెలుగుతుంది కదా. అలాగే ఇక్కడ నేను ఫ్యాన్కి ఒక లైట్ అనేది కనెక్ట్ చేశాను, అది రెగ్యులేటర్ 0లో ఉంది. ఇప్పుడు 5లో పెడదాం, మీరు చూడొచ్చు ఆన్ అయింది కదా, లైట్ తగ్గుతుంది. ఓకే, అదనమాట. ఇప్పుడు ఏసి ఉంది కాబట్టి ఆన్ అయింది. ఓకే, తీస్తే ఆగిపోయింది. ఓకే, అదనమాట. మనం తీసున్నాయి. ఇప్పుడు అదే ఇక్కడ మనం ఎల్లోలు కింద ఇచ్చాం కదా, అది పైన ఇచ్చినట్టే రివర్స్లో వచ్చాయి అన్నమాట. ఓకే, అవి చూసుకుని ఒక సైడ్ వచ్చేలాగా చూస్తే మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఓకే,
అదనమాట. ఇప్పుడు అక్కడ కూడా వేసి చూద్దాం ఒకసారి. రెండు, ఇది ట్యూబ్ లైట్, ఇది ఫ్యాన్. ఫ్యాన్ తీసాం, కంట్రోల్ అవుతుంది కదా. అలాగే లైట్, అలాగే ఇక్కడ కూడా కట్టేద్దాం. రెండు, లైట్, ఫ్యాన్. ఓకే, అదనమాట. అలాగే ఇక్కడ పుట్ లైట్ ఒకటి ఉంది కింద. పుట్ లైట్ది ఇది కదా స్విచ్, మీరు ఇక్కడ చూడవచ్చు. ఓకే, వెలుగుతుంది కదా, అదనమాట. మనం స్క్రూలు వేసేద్దాం. రెండు నీట్గా ఉంటుంది చూడటానికి కూడా. ఓకే, ఇది చూసారు కదా, నీట్గా ఉంటాయి. ఇది కూడా వేస్తాం కదా స్క్రూలు. దీనికి కూడా ఒక ప్లేట్ నొక్కేద్దాం. ఓకే, అయిపోయింది. ఇప్పటికీ ఈ బోర్డు లైట్ అనేది అయిపోయింది అన్నమాట మొత్తం. ఇంకా ఎంసీబీ బోర్డు ఒకటి పెండింగ్ అలా ఉండిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేస్తూ ఉండండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోలు అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి, నాకు కొంచెం కుదరక వీడియోలు చేయట్లేదు, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.